భర్గోదేవస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఉషా ఉషా పెళ్లి కొడుకు భలే బాగున్నాడే. దండపండి అంటే నమ్ము మన్మధుడు ఎందుకు పలికిరాడే. నిన్న ఒక పట్టు పడతాళ్లే. లక్ష్మి ఒకసారి ఇలా వస్తారా ప్లీజ్? మీతో కొంచెం పని ఉంది. నాతోనా? వెళ్ళరా నాన్న. పర్వాలేదు వెళ్ళరా చిట్టి తండ్రి. సాహసించి మిమ్మల్ని ఇలా పిలిపించినందుకు మన్నించండి. ఇందులో మన్నించడానికే ఉంది. ఎందుకు పిలిపించారు? ఆడపిల్ల సిగ్గు బిడియం విడిచిపెట్టి మనసులోని మాట చెప్పుకోవాల్సిన అవసరం అప్పుడప్పుడు ఏర్పడుతుంటుంది. అలాంటి అవసరం ఇప్పుడు ఏం ఏర్పడింది? మీరు చదువు సంస్కారం ఉన్నవారు, సహృదయులు. నా సమస్యను సానుభూతితో అర్థం చేసుకుని పరిష్కార మార్గం చూపాలి. అసలు విషయం ఏమిటో చెప్పండి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. వధూవరులు ఒకరినొకరు నిష్కల్మషంగా ప్రేమించగలిగినప్పుడు ఆ సంసారం స్వర్గతుల్యం. లేకపోతే నరకం కంటే హీనం. అందుకే మీతో నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను మరొకరిని ప్రేమించాను. పెళ్ళంటూ జరిగితే అతనితోనే జరగాలని నిశ్చయించుకున్నాను. మా పెద్దవాళ్ళు నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తున్నారు. వాళ్ళని ఎదిరించలేక మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా భారీగా నాకు న్యాయం చేకూర్చలేరు. అదేగా మీరు చెప్పదలుచుకుంది? అంతేకాదు, అనుక్షణం నేను బాధపడుతూ మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. ఈ మాట మీరు ముందే చెప్పుండాల్సిందే. ఇప్పటికైనా మీరు తలుచుకుంటే నాకు సహాయం చేయొచ్చు. ఈ ఆఖరి క్షణంలో నేను మాత్రం ఏం చేయగలను? పరిస్థితి చేయి దాటిపోయింది. అయ్యా పెళ్లి కుమార్ని తీసుకోండి. బాబు ముహూర్తం వేళైంది. రా బాబు, రా బాబు. ఏమిటి అలా చూస్తావు? నేను బాబు తప్పు తప్పు. ఏమిటండి? ఏం లేదండి. నేను బ్రతికే ఉన్నానా? ఏమిటి బావగారు, ఏమిటి ఇదంతా? ఏం లేదు బావగారు, సంతోషం పట్టలేకపోతున్నాడు. చూడైనా ఈ అక్షంతలు తీసుకుని ఈ కలిసి మీద తప్పునా అలా చేయకూడదు. తప్పైతే నా 5 పైసలు నాకు ఇచ్చాయి. ఏ 5 పైసలు బాబు? ఇందాక న్యాయమని ఇచ్చాను, 5 పైసలు నాకు ఇచ్చాయి. ఇదిగో బాబు నీ 5 పైసలు. అమ్మయ్యా, ఇది నాది కాదన్నా, 5 పైసలు నాకు ఇచ్చాయి. ఇది ఎక్కడికి పోనండి? ఎక్కడికి బాబు? నన్ను పంపించండి, వేరే మోటారు పోవాలి. బాబు 5 పైసలు ఏమిట్రా? ఇందాక ఇచ్చాను 5 పైసలు, 5 పైసలు నాకు ఇచ్చాను. అయ్యో
బాబు అన్యాయం ఏమైందో నాకు వాసి పెట్టడం లేదు. ఏమిటండి బాబు ఈ పిచ్చి చేసిన ఎత్తున్నాను ఈ పిచ్చి ఇతనికి ఎప్పటి నుంచో ఉండి ఉండాలి. పిచ్చి నాకు పిచ్చి మా నాన్నకు పిచ్చి నీకు పరమ పిచ్చి. అప్పుడే పెళ్ళి ఈ పెళ్లి జరగదు నడవండి ఇంట్లోకి. అమ్మా ఈ గొడవలతో నీ మనసు ఏం పాడు చేసుకోక నువ్వు పట్నం వెళ్ళి చదువుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానమ్మా. ఏమంటా? నాకు అలాగే అనిపిస్తుంది నాన్న. ఇంకే అలా అయితే మన ఇంట్లోనే ఉండి చదువుకుంటుందన్నయ్య. అలాగే తమ్ముడు. అమ్మా నీ ఇష్టం వచ్చినంత వరకు చదువుకో, నీ ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకో. ఏమ్మా? ఉమ్. ఏవే ఈ మాట ఎప్పుడు అనుంటే ఈ పాటికి నా బిడ్డగానే ఉండేది. వెళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? నా కారు డాష్ కొట్టావు. దీని రంగు పాడిపోతే ఎవడొస్తారా? ఊరికే నోరు పారేసుకోక మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ముందు వంగిపోయిన చక్ర సంగతి ఏంటో తేల్చండి. నువ్వు కావాలని డాష్ కొడితే నా తప్ప? అంటే కావాలని డాష్ కొట్టడానికి మా ప్రాణాల మీద మా తీపి లేదనుకున్నారా? లేకపోతే మా సైకిల్ రిక్షాలో మీ కారును ముద్దు పెట్టుకోవడం సరదా అనుకున్నారా? మీరే కావాలని రాంగ్ సైడ్ లో వచ్చి డాష్ ఇచ్చిన చాలక ఇంకా మాట్లాడతారండి మాటలు. ముందు వంగిపోయిన చక్ర సంగతి తేల్చండి. రై దాసు ఏమిటా న్యూసెన్స్? అవతల టెండర్ కి టైం అయిపోతుంది. నీకు తెలియదు మావయ్య, ఈ విధానంతా ఇంతే. కారున్న వాళ్ళని చూస్తే కడుమంట. ఏదో రకంగా డబ్బు లాగాలు చూస్తారు. బ్లడీ ఫెలోస్. దే ట్రై టు స్క్వీజ్ అవుట్ మనీ. మిస్టర్, హోల్డ్ యువర్ టంగ్. డోంట్ టాక్ రబ్బిష్ అండ్ బీ స్టూపిడ్. డు యు థింక్ అవర్ rickshaw fellows are blackmailers and beggars? First of all, withdraw your remarks and apologize. Well. ఏ మిస్టర్, నువ్వు ఇంగ్లీష్ చదువుకున్న రిక్షా వాడివా? లేదండి, రిక్షా తప్పుతున్న చదువుకున్నవాడు. మరి ఇంత చదువుకుని కూడా రిక్షా ఎందుకు తప్పుతున్నావు? అదృష్టం కొంతమందిని కార్లు ఎక్కిస్తుంది, మరి కొంతమందిని రిక్షాలు దొక్కిస్తుంది. అయినా మా కష్టకాలతో మీకేం పని కానీ ముందు దాని రిపేర్ సంగతి చూడండి. రై దాసు, ఇదిగో 100 రూపాయలు ఇచ్చి. అలాగే. అక్కర్లేదండి, 25 రూపీస్ ఉంచాలి. మా మీద మీకు నమ్మకం లేకపోతే మీరే రిపేర్ చేసి మాకు ఇవ్వండి. ఇవ్వరా? ఇవ్వు. చూడండి, దీంతో సరిపోదు. ఈయన మా రిక్షా వాళ్ళందరినీ చాలా హీనంగా మాట్లాడేందుకు ముందు క్షమాపణ చెప్పుకోవాలి. నో, ఇట్స్ ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్ అయితే మీరు ఇక్కడి నుంచి కదలటం కూడా ఇంపాసిబుల్. ఒరే దాస్, న్యాయం వాళ్ళ వైపునే ఉంది. ఇచ్చి అపాలజీ ఇచ్చి. అది కాదు మావయ్య. షట్ అప్. అపాలజీ ఏమంటుంటే? ఐఎమ్ సారీ కృష్ణ. ఐఎమ్ సారీ మిస్టర్ కృష్ణ. దట్స్ గుడ్. మిస్టర్ కృష్ణ, దీనివల్ల నాకు 2 పాయింట్లు అర్థం అవుతున్నాయి. మా దాస్ మమ్మల్ని రాంగ్ సైడ్ లో నడిపిస్తున్నాను ఒకటి, తప్పులు జరిగితే నువ్వు ఊరుకునే రకం మనిషివి కాదని మరొకటి. రైట్? యు ఆర్ వెరీ మచ్ రైట్ సార్. నేనే కాదు, ఇలాంటి తప్పులు జరిగితే ఏ రిక్షా వాడు సహించరని తెలుసుకోండి. అఫ్ కోర్స్. తప్పండి, దారేవండి.